పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. வெண்டைக்காய், தக்காளி, உருளைக்கிழங்கு, வெண்டைக்காய், தக்காளி. சார் வாங்க, என்ன வேணும்? தக்காளியா, உருளைக்கிழங்கா, கத்திரிக்காவா? இந்த அட்ரஸ் கொஞ்சம் சொல்லுங்க. அட்ரஸா? இப்படி நேரா போ, அங்க லெஃப்ட்ல திரும்ப, மறுபடியும் ரைட்ல திரும்ப, லெஃப்ட்ல திரும்ப, ஒரு பெரிய கோயில் வரும். அந்த கோயில் பக்கத்துல தான் அட்ரஸ். சரியா? சரி, தேங்க்ஸ். சார் போனி பண்றது சாவுகிறாக்கே இருக்கிய. தக்காளி, வெண்டைக்காய், உருளைக்கிழங்கு, தக்காளி, வெண்டைக்காய். సార్ ఆ బాంబు ఎప్పుడు పెడుతుంది? 30 seconds. He will be finished. தக்காளி, உருளைக்கிழங்கு, கத்திரிக்காய், தக்காளி, வெண்டைக்காய், கத்திரிக்காய், தக்காளி, கத்திரிக்காய், அவரைக்காய், தக்காளி, வெண்டைக்காய், அவரைக்காய், பாவக்காய். హలో వాసు గారు, తక్కాలి. ఎక్కడికి వెళ్తున్నారండి? కూరగాయల మార్కెట్ కి. కూరగాయల మార్కెట్ కా? దేనికి? కూరగాయలు కొనడానికా? అవును. భలేవారండి. నాతో కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేయించి మీరు బయటకు వెళ్ళుకుంటే నా బిజినెస్ ఏమైపోవాలి? అది కాదండి, మీ దగ్గర ఎప్పుడు కూరగాయలు కొంటున్నా మీరు డబ్బు తీసుకోండి. నేను ఊరికే ఇవ్వకూడదా? అంత బాగోదు. అందుకనే మీరు బయటకు వెళ్ళుకుంటారు. రండి. డబ్బు తీసుకుంటేనే. ఓకే, మీ తృప్తి కోసం నేను మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను. రండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. మీరే కానీ రాకపోతే. చచ్చా, అంత మాట అనకండి. గాడ్ ఇస్ గ్రేట్. రండి. ఎక్స్ప్లెనేషన్స్. నువ్వు ఈ పాటికే వాళ్ళని చంపేసి ఉంటావు అనుకున్నాను. నా బిజినెస్ ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. కిల్ దెమ్ ఇమ్మీడియట్లీ. ఓకే మిస్టర్ కోకో, 30 ఏళ్ల నా సర్వీస్ లో ఇదే నా మొదటి ఫెయిల్యూర్. 24 గంటల్లో వాళ్ళని నరకానికి పంపుతా. ఈసారి కూడా కడప స్పెషల్ కూరగాయల బాంబేనా? నో, ఈసారి ట్రాన్సిస్టర్ లో బాంబు పెడతా. మీ మద్రాసులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఎవరో ఇలాగే అటాక్ చేశారు. ఐ ఫాలో దట్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ మై సక్సెస్ఫుల్ ఆపరేషన్. రేడియో వెంటనే పేలిపోతుందా? రేడియోలో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కనెక్షన్ ఇచ్చాను, అది నొక్కగానే పేలిపోతుంది. వెరీ గుడ్ ఐడియా సార్. ఏమిట్రా వాడు స్విచ్ నొక్కకుండా ఇలాగే వస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నా దగ్గర ఒక కొత్త రేడియో ఉంది. నాకు డబ్బు చాలా అవసరం. సగం ధరగా ఇచ్చేస్తాం, తీసుకోండి సార్. ఎందుకు సార్ భయపడుతున్నారు? నేను పని చేయదు పని చేస్తాను. ఆన్ చేసి చూపించా. ఆన్ చేసి చూపిస్తాను. జనరల్ పాటలు మీరు కోరి పాటలు వస్తాయి. పని చేస్తాను సార్. నాకు డబ్బు చాలా అవసరం సార్. ముందు డబ్బు ఇచ్చి రేడియో తీసుకోండి సార్. అవును సార్, తీసుకోండి ప్లీజ్. ఇదిగో డబ్బు. స్విచ్ మాత్రం నొక్కదు. డ్రైవర్ పోనీ. తమాషాగా ఉంది. అంత భయపడుతున్నాడు ఏంటి? టాక్సీ, టాక్సీ. బయటపడండి రా. ప్రాణాలతో బతుకుండాలంటే ఇల్లు ఖాళీ చేయాలి. ఈ ప్రజలకు ద్రోహం చేశారంటే ముందు ఎవరి ప్రాణాలు పోతాయో మేం చూపిస్తాం. చూస్తావేరా ఈ రాజకీయ తల్లి. రండి, మా ఒంటి మీద ఎవరు ముందు చేయి వేస్తారో వాడి తలకాయ లేచిపోతుంది. రండి. మొన్ననే పదులు పెట్టించాం, దగ్గరికి వచ్చారా? తలకాయలు లేచిపోతే తలకాయలు. నువ్వు తన్నరా? నువ్వు వెళ్ళి కాస్తానురా సార్. ఇంకా తనండి సార్. నువ్వు తన్నరా? మీరు తనగారు సార్, మీరు తనండి. తమ్మి నువ్వైనా తన్నరా? మీరు పెద్దవారు, మీరే తనండి సార్. సొంబేరి నాయుళ్ళారా, అలా సీమ పొందులా చూస్తూ నిలబడతారేరా? మిమ్మల్ని గొట్లలో మేపాను. వెళ్ళి తనండి. మళ్ళీ కొడతారు సార్. చిన్నగా పోతారు సార్.
ఏ రాజకీయాలకి దమ్ము లేదు. ఇంకెందుకు ఇక్కడ అవునా? తలైవర్ వాసుకి తలైవర్ దాసుకి తలైవర్ వాసుకి తలైవర్ దాసుకి. అవునరా, సిఐ గారు ఇక్కడికెందుకు రమ్మన్నారు? మనం మత్తు మందు పడిచాం కదరా, అందుకని మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రమ్మన్నారేమో. ఒకవేళ ప్రెజెంటేషన్ ఇస్తే మనం నోరు తెరిచి తీసుకోకూడదు. నోరు మూసుకుని తీసుకుందాం. సార్, మాకు ప్రెజెంటేషన్ వద్దు, మంచి ఉద్యోగం ఇప్పించండి అని అడుగుదాం. భలే బ్రదర్ భలే, అదే మన తక్షణ కర్తవ్యం. ఎరా, ఇక్కడికేగా రమ్మన్నారు, ఎవరు లేరే? లేకే ఇక్కడే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. నేను చెప్పానా సిఐ గారు ప్రెజెంటేషన్ ఇచ్చి పంపిస్తారని? ఇచ్చేయండి సార్. నేను సిఐ పంపిన మనిషిని కాను. మీ ఇద్దరి వల్ల పరువు పోగొట్టుకోబడిన ప్రొఫెషనల్ కిల్లర్. ప్రొఫెషనల్ కిల్లర్? నేను ఎంతటి భయంకరమైన మనుషులనైనా చిటికలో చంపేస్తాను. ట్రాన్సిస్టర్ లో బాంబు నుంచి నువ్వు, కూరగాయల బండిలో బాంబు నుంచి నువ్వు తప్పించుకున్నారు. అంటే నా కూరగాయల బండిలో బాంబు పెట్టింది నువ్వా? మీరిద్దరూ ఓసారి నా నుంచి తప్పించుకున్నారు, ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. మిమ్మల్ని ఇద్దరిని కొత్త రకంగా చంపాలనుకో. కొత్త రకంగా ముందు మీరు చెప్పండి సార్, ఎలా చేస్తారో చూస్తాను. ఇందులో నాటు కత్తి మొదలు ఆటం బాంబు వరకు అన్నీ ఉన్నాయి. నేను మిమ్మల్ని దేంతో చంపాలో మీరే నిర్ణయించుకోండి. వాటి చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. వాటి పేర్లు ఏమేమిటో మీరే చదివిస్తే బాగుంటుందేమో. ఇది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు, ఇది న్యూక్లియర్ బాంబ్, ఇది మినీ బాంబ్. సార్, ఆ మినీ బాంబు నాకు ఇచ్చేయండి, ఆ పెద్ద హైడ్రోజన్ బాంబు వీడికి ఇచ్చేయండి. ఎరరై, నీకు మినీ బాంబు, నాకు హైడ్రోజన్ బాంబా? అవును, అది నా సైజు, నీ సైజు. నిన్ను సార్, మమ్మల్ని ఎలాగో చంపాలని నిర్ణయించుకున్నారు. నేను చావడానికి ముందు నా చివరి కోరిక తీర్చరా? అదేమిటో చెప్పాడు సార్. నేను చచ్చే ముందు వీడిని ఒకే ఒక గుద్దుకుంటాను సార్. నీకే చివరి కోరిక? సార్, నా చివరి కోరిక ఏనండి, నేను తెచ్చే ముందు వీటితో ఒక గుర్తు కూడా తిరగకుండా ఆ మినీ బాంబుతో చావాలని ఉంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీరు ఎలా చావాలో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ పీకే రాజు సంవత్సరాల తరబడి ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ చావు రౌడీ లోకాన్ని గజగజ వణికిస్తోంది. అసలు ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. నిజమే సార్, అతను చనిపోవడం మా కళ్ళారా చూసాం. సార్, డిపార్ట్మెంట్ కి మేము ఇంత హెల్ప్ చేశాం కదా. అందువల్ల మమ్మల్ని కూడా మీ డిపార్ట్మెంట్ లో చేర్చుకోవచ్చు కదా సార్. సార్, మీ ఎగతాళికి అండం లేదు సార్. మా జీవితాలు గడవడానికి ఏదైనా దారి చూపించాను సార్. అఫ్ కోర్స్ మీ గురించి నేను తప్పకుండా ట్రై చేస్తాను. నీకు మర్డర్ కేసే, దానికి మీకు జామీన్ కావాలి. చెప్పానా? మళ్ళీ జామీన్ అడుగుతున్నాడు. ఇప్పటికైనా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్తే మన ఇద్దరు ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమిటయ్యా మీలో మీరే కొనుక్కుంటున్నారు? అది కాదు సార్, మాకు జామీన్ ఇవ్వడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు అంటున్నాడు. మీరు భలేవారయ్యా, ఆఖరికి నేనే దొరికానన్నమాట. సరే, నా పర్సనల్ రిస్క్ మీద మిమ్మల్ని వదిలిపెడతాను. థ్యాంక్ యూ సార్. అయితే 1 కండిషన్, ఏమిటి సార్? మీరు ప్రతిరోజు వచ్చి సంతకాలు పెట్టిపోతూ ఉండాలి. ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి. మళ్ళీ వారం వారం ఆయన ఇందులో డిస్టర్బ్ చేయటం, ఒకేసారి 3-4 సంవత్సరాలు సంతకాలు పెట్టి వెళ్ళిపోదాం. సార్, ఇది బాగానే ఉంది కదా సార్. మీరు భలేవారయ్యా. పీకే రాజుని అని గుండెలు అదిరిపోయేలా అరిచేవాడు. ఏం పీకాడు చివరికి? వాడిది వాడే పీక్కుని చచ్చి ఊరుకున్నాడు. వాళ్ళు సామాన్యులు కారని నేను మీకు ముందే చెప్పాను కదా బాస్. ఆ సరేనా, ఓ పక్కన సరుకొచ్చి కూర్చుంది, దాన్ని ఎలాగోలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా మనం. నీకేం వచ్చిందే, మందు కొట్టేస్తున్నావు? మీ పక్కన ఉండి ఉండి బీపీ వచ్చి నాకు తల తిరుగుతుంది. నీకు తలంటూ ఉందా తిరగటానికి? ఉంది, ఐడియా చెప్తాను వినండి. తకారా సైట్కి ఫోన్ చేసి వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మందాం, అక్కడే సరికి అప్పగించేద్దాం. నీకు నిజంగానే బుర్రుంది. ఒరేయ్, ఆ తకారాన్ని రేపు 15వ తారీఖున వెంకటేశ్వర మిల్స్ దగ్గర రమ్మనండి, అక్కడే క్లైమాక్స్. ఓకే సార్. కొంచెం నిలంగ తమ్మి. నేను అదే మీతో కొంచెం మాట్లాడాలి. నా మీద కోపమా? ఆలోచిస్తే తప్పు నాదే తమ్మి. ఇంతమందిని ఖాళీ చేయమంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆసుపత్రి కట్టాలనే పట్టుదలతో నేను అసలు వివేకమే కోల్పోయాను. మీ వల్లనే నా కళ్ళు తెరుచుకునే తమ్మి, నన్ను మన్నించండి. మన్నించాం గానీ మీరు ఆలోచించడానికి ఇన్ని రోజులు కావాలా? పోలేండి, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఓకే, క్షమించాం. చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. తమ్మి, ఇక్కడ కట్టదలుచుకున్న ఆసుపత్రి మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో కట్టదలిచాం. పని ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తున్నాం. మీ ఇద్దరిని అక్కడ శంకుస్థాపన చేస్తామని.
మీ ఇద్దరి చేత అక్కడ శంకుస్థాపన చేయిద్దామని. మా ఇద్దరి చేత వచ్చేయి, అసలు పాయింట్కి వచ్చేయి. సార్ మాకెందుకు సార్ అంత పెద్ద మర్యాద? మీరు కట్టపోయే హాస్పిటల్ చిన్న ఉద్యోగం వేయండి, అది చాలు సార్. ఏమిటి మీకు ఉద్యోగాలే లేవా? ఉండేవి. ఈ ఊరి పక్కన డ్రైనేజ్ లేదు, దాంట్లో కొట్టుపోయాయి. అట్టెట్టెట్టెట్టెట్టెట్టె ముందే చెప్తే మంచి జీతంతో మంచి ఉద్యోగం వేయించేవాడిని కదా. ఎక్కడ సార్ చెప్పేది? మీరు ఇప్పటిదాకా దుర్మార్గుల్లా ఉన్నారు, ఇప్పుడేగా మంచివారయ్యారు. ఎరా మంచివాడే, కానీ ఈయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఇంకా నాకు నమ్మకం కలగట్లేదు. నన్ను నమ్మండి, వదిలేయండి, చేతులు వదిలేయండి. మర్చిపోవద్దు. ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్ లో రాయి వేసిన దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ వరకు మీరిద్దరు దగ్గరుండి మేనేజ్మెంట్ చేయించాలి. అంతే కదా? మీరు 10వ తారీఖు తప్పకుండా పంపించొద్దు. నేను నడిచి వస్తాను. మీరు పదండి. మీరు పదండి. వర్గేష్ సార్, ఆ వెధవల్ని ఈ నెల 15వ తేదీన మూసివేసిన వెంకటేశ్వర మిల్స్కి రమ్మన్నాను. నువ్వక్కడ రౌడీలతో సిద్ధంగా ఉండు. వాళ్ళని అక్కడ క్లోజ్ చేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు అంటే ఏమిటో ఆ పిచ్చుకలకు తెలియాలిగా. వెళ్ళి ఏర్పాటు చూడు. అలాగే సార్. నువ్వేం భయపడకు, ఆ సిఐడీలు ఇక్కడికి రారు. ఒకవేళ వచ్చినా మా రౌడీలు వాళ్ళని ముక్కల ముక్కల కింద నరికేస్తారు. ధైర్యంగా ఉండు. రేయ్, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి రెడీగా ఉండండి. వా మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. అది వెంకటేశ్వర మిల్స్. వెంకటేశ్వరం మిల్స్, అవునరా? వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు, ఒక్కరూ రాలేదేంట్రా? వాళ్ళు రాజకీయ నాయకులు కదా, అంత తొందరగా వస్తారా ఏమిటి? రేయ్, అదిగోరా. ఇప్పుడు అలాగే అలాగే. వీళ్ళందరూ చూస్తుంటే డెన్సెట్ లో గ్యాంగ్ లో కనపడుతున్నారు. రేయ్, వీళ్ళు ఫ్యాక్టరీ వర్కర్స్ రా. ఫ్యాక్టరీ మీరు లోపలికి మాట్లాడుకున్నాం, మీరు రండి. పెద్ద మిల్లేరా, పర్వాలేదు. పాలకడగానే అట్టగాడుకుని ఇద్దరిని చావమానండి. అటు చూడరా, ఆ రోజు మనం బీచ్ ఒడ్డున బోట్లో దిగినప్పుడు మన సూట్ కేసు లాక్కెళ్ళిన మనుషులు వీళ్లే కదూ? అవునరా, మన బాస్ ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మో సిఐడీలు. చచ్చిపోతున్నాను. ఒరే మూర్ఖుడా, సౌండ్ లేకుండా పడు. కొడతా ముసికే కొడతా. వద్దు
నీకు సౌండ్ గండ ఉందని ఏ దోషి చెప్పాడో గానీ చాలా కరెక్ట్ గా చెప్పాడయ్యా. పాప నీ ఆత్మకు శాంతి కలుగు గాక. దీపావళి పిస్తలు కూడా మనుషులు చచ్చిపోతారన్నమాట. సౌండ్ లో కలిసిపోయిందా? అయ్యి బాయ్. హలో పోలీస్ స్టేషన్. హలో పోలీస్ స్టేషన్. ఎదురా బయట పోలీసులు వస్తున్నారు. పరా. అంతా అయిపోయాక సినిమాలో క్లైమాక్స్ లో వస్తారే వాళ్ళు వచ్చారా? ఎవర్రా? ఇంకెవరు పోలీసులు అటు చూడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. లోపల స్మగ్లర్స్, దోపిడీ దొంగలు, రాజకీయ నాయకులు, రౌడీలు అందరూ ఉన్నారు సార్. వెళ్ళి అవశ్యం సార్. కానీ ఒక్కడిని మాత్రం పట్టుకోలేకపోయాం సార్. వాడే మా బాస్ కోకో. దీపావళి పిస్తోత్సవంతో పట్మని మాయమైపోయాడు. విషయానికి రా. ఏమండి ఇంత కష్టపడ్డాం. ఏ చక్కటి అవార్డు, ఏ మంచి రివార్డు ఇస్తే మేము ఎంతో సంతోషిస్తాం కదా. సార్ మాకు అవార్డులు అక్కర్లేదు సార్. ఎక్కడైనా మంచి ఉద్యోగం ఇప్పించండి సార్ ప్లీజ్. మీరేం వరి అవ్వకండి. మీ గురించి మా హయ్యర్ అథారిటీస్ కి తప్పకుండా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.